ఇవాళైతే మనం సోలో వర్సెస్ స్క్వాడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మరి పోయా వస్తుందా లేదా స్టార్టింగ్లోనే పోతాం చూద్దాం. నేనైతే ఫస్ట్లా పక్క నుంచి ఇంకోడు వాడికి ఒక్క హెడ్ అంటే ఒక్క హెడ్ పురుగు వచ్చింది అక్కడ నుంచో. ఇప్పుడు అమ్మ మళ్ళీ ఇంట్లో ఒక అమ్మాయి దిగింది. నాకు అక్కడ గ్లోబల్ లేవు, అయిపోయింది కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం ఇవాళైతే ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చామాట. ఇవాళైతే మనం సోలో వర్సెస్ స్క్వాడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మరి పోయా వస్తుందా లేదా స్టార్టింగ్లోనే పోతాం చూద్దాం. నేనైతే ఫస్ట్ మ్యాచ్ అనమాట స్టార్ట్ చేయడం ఏదైతే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే చూసుకున్నట్టయితే నేనైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాను. ఓకే, పీక్లో అయితే దిగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పీక్లో అయితే దిగినామంటే ఫైటింగ్ అయితే చేయొచ్చు అనమాట. చూద్దాం ఎన్ని కిల్లు వస్తాయి, మనకు ఎన్ని కిల్లు వస్తాయి, అలాగే బోయా కొడతామా కొట్టలేదని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ఎవరు లేరు అందాం అనుకున్నారు, సపోర్ట్ వచ్చేసారు. ఏమో స్క్వాడ్ పక్కన గట్టిగానే దిగుతున్నారు, 2-3 స్క్వాడ్ల మంది దిగుతున్నాయి. మొత్తానికి వాళ్ళని మొత్తాన్ని కొట్టేసి పీక్ అయితే మన దాన్ని చేసుకోవాలి. పీక్ని అంటున్నాను దేవుడు దిగడ చేసి పక్కన వాడికి ఒక్క హెడ్ అంటే ఒక్క హెడ్ పురుగు వచ్చింది అక్కడ నుంచో. ఇప్పుడు అమ్మ మళ్ళీ ఇంట్లో ఒక అమ్మాయి దిగింది. నాకు అక్కడ గ్లోబల్ లేవు, అయిపోయింది కథ. ఇంకేం ఛాలెంజ్ గైస్ మనం. ఓకే, సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ పీక్లోనే దిగాను. తూలు ఎక్కువ కాబట్టి మనకు ఇందులో పనులు చేయాలి. మొత్తానికి మళ్ళీ పీక్లోనే దిగాను. మరి ర్యాంక్ అయితే ప్రతిసారి 30-40 అయితే మైనస్ అవుతుంది. మరి నేనైతే మాస్టర్లోంచి పడిపోతాను, ఎంత పడిపోతాను నాకు కూడా తెలియదు. ట్రై చేద్దాం, బోయా కొట్టిన వరకు ట్రై చేద్దాం. MP5 దొరికింది. ఈసారి ఏమో లక్ ఉన్నట్టుంది మనకు, ఎవడు ఎనిమిది దిగలేదు పక్కన. అక్కడైతే ఫైటింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి అయితే సైడ్ నుంచి కొట్టడానికి ఓకే పైన కూడా ఇక్కడ ఎడ్డు కనెక్ట్ అట్లా పక్క నుంచి ఇంకోడు. అరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చచ్చిపోతాను వేసి. నేనైతే ఆడికి గ్లోబల్ వేసాడు, దాంట్లోంచి కొట్టేసాడు వాడు. ఇంకేం చేయలేం మనం అయితే. ఇంకా సరే అని చెప్పేసి చూసుకున్నట్టయితే మాస్టర్ అప్పుడే పడిపోయాను అనమాట. మాస్టర్ నుంచి 25 అయితే ఇంకా ఇట్లయితే కానీ క్యారెక్టర్ స్కిల్స్ అయితే మార్చుకున్నాం అనుకుని మొత్తం మార్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఒక్క మ్యాచ్ కాదు గైస్, ఎన్ని మ్యాచ్లు ఆడాలంటే ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, మీరు ఇక్కడ చూసారా గైస్ ఎన్ని మ్యాచ్లు అంటే అన్ని మ్యాచ్లు. ఒక్క మ్యాచ్ కనీసం 5 kills దగ్గర కూడా ఇవ్వలేదు గైస్. దిగడం చావడం సరే ఎన్ని మ్యాచ్లు అనమాట. నీకైతే హిస్టరీలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదని ఒక్క మ్యాచ్ ఏమో వచ్చింది గైస్, 3 kills అంతే. 3 kills కూడా కాదు, 3 knocks అంతే. ఇద్దరిని ఫుల్ కిల్ చేశాను, ఇంకొకటి నాక్ చేశాను అనమాట. ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి ఇంకా వెంటనే మా ఫ్రెండ్ గానే అయితే పిల్ చేసుకున్నాను. ఇంకెలాగా మన వల్ల కాదు, తెలిసిపోయింది ఇంకని చెప్పేసి మన ఫ్రెండ్ గానే అయితే పిలుచుకొచ్చానమాట. ఇంకా డియో వర్సెస్ స్క్వాడ్ అన్న కొడతామా కొట్టలేమో చూద్దాం. మనం స్క్వాడ్ వర్సెస్ స్క్వాడే కొట్టలేము, ఇంకా డియో వర్సెస్ స్క్వాడ్ అంట. అది మళ్ళీ ఇందాక ఫస్ట్ 1v4. ఓకే, దాని గురించి ఆలోచించగలిగిన. ఇక్కడ చూసుకుంటే నేను పీక్లో దిగుతాను, నువ్వు పక్కకి వెళ్ళిపోరా అంటే వాడు నాతో పాటు వచ్చేస్తున్నాడు పీక్లో కొట్టేద్దామని. మళ్ళీ వాడితే అడిచానమాట, పక్కకు వెళ్తారా అంటే అప్పుడు వెళ్ళాడు. ఎంతవరకు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇద్దరం ఒకటే పీక్లో దిగుదామంటే ఇంకా ఇద్దరం లూట్ బాక్స్లో అయిపోతాం, ఇంకా ఏం మిగలదు. ఇక్కడ చూసుకుంటే చాలామంది దిగుతున్నారు. మరి ఈ మ్యాచ్ పక్కన ఒకటి దిగాడు, వాడికైతే హెడ్ బ్రో, హెడ్కి అంత దగ్గర వెళ్ళాను బ్రో, అయినా చాలు. ఇంకోటి వచ్చాడు, ఇంకా అయిపోయింది మ్యాచ్. ఇంకా ఆశ వదులుకోవాల్సిందే, మనం చచ్చిపోతాం. మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు కాబట్టి మళ్ళీ రివైవ్ ఇస్తాడేమో చూడాలి. ఓకే, నేనైతే గుండెకి ఎత్తుకొని చచ్చిపోయాను. ఇంకేం చేస్తాం, మన వాళ్ళు అయితే కొట్టేశారనమాట. వీడియో చూసుకున్నట్టయితే లూటింగ్ చేసుకుంటున్నాడు. ఓకే, బతుకున్నాడు కాబట్టి రివైవ్ అయితే వస్తుంది అనుకోండి లోపల. ఓకే, రివైవ్ అయితే ఇచ్చేసాడు గైస్ మళ్ళీ సెకండ్ టైం. ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు, చాలామంది ఉంటున్నారు, ఒకరు కాదు ఇద్దరు. వీళ్ళు అటు ఇంకా లోపల ఫైటింగ్ జరుగుతుంది. మనం ఈ బుడ్డగంతో వెళ్ళి కొట్టేద్దాం. మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది స్క్వాడ్ని కూడా లేపాలి. ఇప్పుడు నాకు గన్నులు లేవని ఆడుకున్నారు నాతోటి. ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. అదండి ఫైటింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. అతను ఫ్రీ కిల్ వస్తుంది కదా వాడిని కొట్టేస్తే. నేను అంత డ్యామేజ్ చేసిన నాకు రాలేదు, నాకు అది వేరే వాడికి వెళ్ళిపోయింది. ఫ్రీ కిల్ కొట్టుకుందంటే అదే వెళ్ళిపోయింది. ఓ పాప వచ్చింది కదా, ఎవరో పాప. ఈ పాపకైతే హెడ్ ఇచ్చేయాలి ఇప్పుడు. అంత కొట్టిన తర్వాత హెడ్ కొట్టినా కూడా పర్లేదు కదా. ఓకే, అది క్యారెక్టర్ స్కిల్ ఉంది కాబట్టి పర్లేదు అనమాట. ఓకే, మొత్తానికి అయితే దింపేసాం అనుకోండి బాడీ. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఫ్రీ కిల్స్ వచ్చాయి. చెప్పాలంటే 4 రావాలి, కానీ పోయాయి కిల్స్. ఏం చేస్తాం, సరే కనీసం ఇవన్నీ వచ్చాయి అనుకోండి. ఇవి కూడా రాలేదంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి పంపింది. పారాఫిల్ అయింది అనమాట, పారాఫిల్ తీసేస్తున్నాం.
ఇక్కడ ఇంకా ఎవరైనా ఎనిమిస్ వస్తారేమో అని చూస్తున్నా, బట్ ఎవరైతే రావట్లేదు. ఇందాక మ్యాచ్లో పురుగు వేయకపోయింటే ఆ మ్యాచ్ కొట్టిద్దు నేను. వదిలేను ఆ మ్యాచ్ పట్టించుకోవద్దు ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే 39 అలా ఒక దెబ్బకి 44 అయిపోయింది వస్తుంది. 39 ఉన్నాడు, దెబ్బకి 44 అయిపోయింది. ఓకే 44 మళ్ళీ ఇక్కడే దిగుతున్నారా వెస్ట్ పక్కన దిగుతున్నారా నాకైతే తెలియదు అనమాట. ముందుకైతే వెస్ట్ కొనుక్కోవాలి, లేదంటే చెక్ చేస్తారు మనకైతే కింద మీద. మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయింది. దిగుతున్నారు ఇక్కడే దిగుతున్నారు. ఇంతకు మనం కొట్టినారు అనుకుంటా. ఒక పాప అయితే వచ్చింది, పాపకి హెడ్ అయితే చేసాం గైస్. వాళ్ళ టీం వచ్చింది. వాళ్ళు ఎవరో నాక్ చేశారు. నేనైతే నాకు ఇల్లు అనుకున్నా, ముందరికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇద్దరు వచ్చారు. నేను ఫస్ట్ ఒక్కడే అనుకున్నాను, చూస్తే ఇద్దరు వచ్చారు. నేను చెల్లం కొట్టేశారు. ఇంకా మనోడు ఉన్నాడు కాబట్టి మనకైతే ఎటువంటి బాధ లేదు. మళ్ళీ ఇచ్చాడు గైస్. ఇంకా మళ్ళీ పీక్లోనే దిగా, దూల కదా, ఇంకా మళ్ళీ పీక్లోనే దిగా అనమాట. మొత్తంగా అక్కడ దిగి లూట్ చేసుకొని వచ్చి కొట్టేలే మన దూల ఖచ్చితంగా దిగాల, కొట్టలేం పెట్టలేం మళ్ళీ. ఓకే మనకైతే షార్ట్ రేంజ్ గన్ అయితే దొరికింది, షార్ట్ గన్ సారీ. మనోడు ఎవరినో కొట్టేశాడు. వాడు కిల్లు కొట్టుకుంటున్నాడు. ఒకసారి కొట్టుకునే వాడిని కిల్లు అయితే వాడు కొట్టారండు. నా దగ్గర ఏమో లేదు. నాకు లోపల సప్లీ బాక్స్ అయితే చూసాను అనమాట. ఆ సప్లీ బాక్స్ అయితే ఎవడొస్తున్నాడు ఇప్పుడు. రే ఓకే వాళ్ళ టీంలో వాడే లాస్ట్ అనుకుంటున్నాను తెలిసి. నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయి వేయించుకుంటున్నాడు. ఓకే షార్ట్ గన్ ఏమో అయితే వచ్చేసింది మనకు. బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు వేసాడు. హెడ్ మిస్ అయింది. మళ్ళీ మిస్ అయింది వేసాడు. బాడీ తగిలింది. మనోడు నాకైపోయాడు. ఇప్పుడు మనం చచ్చామా ఇంకా అయిపోయింది మ్యాచ్, ఇక్కడతో కథం. ఓకే మనకైతే 4 kills వచ్చాయి గైస్. బయట ఎనిమిస్ అయితే లేరు ఎవరు. సైలెంట్గా వెళ్ళి టోకెన్లు కలెక్ట్ చేసుకొని మనోడికి రివైవ్ చేద్దాం. మనోడికి రివైవ్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ఎనిమి అయితే ఉన్నాడు ఒకడు, నాకు తెలిసి ఒక్కడే ఉన్నట్టున్నాడు. పక్కన టీం కూడా ఎవరు ఉన్నట్టయితే అనిపించట్లేదు, ఒక్కడే అనమాట. ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. డ్యామేజ్ చేశాను, హెడ్ అయితే పడలేదు. ఇట్లు పడట్లేదు గైస్ ఎందుకో మరి. ఓకే వాడికైతే డ్యామేజ్ చేశాను. ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళి కొడదాం అనుకున్నాను. ఓకే చూద్దాం మరి కొడతాం అనుకోవట్లేమా. వాడినైతే ఒక్కడే ఉన్నాడు మరి. వాడైతే అసలు ఫైరింగే చేయట్లేదు అన్నమాట. వాటిలో వాడే అనుకుంటారు లాస్ట్ నాకు తెలిసి. అసలు ఫైరింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నువ్వు ఇప్పుడు కూడా పారిపోతున్నాడు. అంత ఓపెన్లో నేనైతే వస్తున్నాను అన్నమాట. వాడు ఉరుకుతున్నాడు. నాకు తెలిసి వాడే అనుకుంటా లాస్ట్ టీం ఇప్పుడు వస్తుందా. ఇప్పుడు నాకే వెళ్ళాడు మరి. వాళ్ళ టీంలో వాడే లాస్ట్ అన్నట్టు అసలు పట్టించుకోకుండా అంత డ్యామేజ్ చేస్తున్నా కూడా వదిలేసిపోతున్నాడు. ఓకే మొత్తానికి 5 kills వచ్చాయి మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇల్లుట్లో ఏం లేవు అంతగా. అంతలోపు ఇక్కడ చూసుకున్న ఎనిమిది అయితే ఉన్నాడు ఇక్కడ. ఓకే అదిగోండి మా టీమేట్ మీద అయితే దాడి చేస్తున్నాడు. వాడైతే 150 డ్యామేజ్ కొట్టారు వానికి అన్నాడు ఎనిమిదికి. ఇంకా సర్లే షార్ట్ గన్తో హెడ్ కొట్టేద్దాం అనుకున్నాను. 150 అన్నాడు కదా, ఇంకా అయిపోతాడులే అనుకున్నా. వీడైతే బయట అదిగోండి హెడ్ అయితే కొట్టాను కదా సార్, అయినా వాడేమో 150 డ్యామేజ్ కొట్టాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు హీల్ అయిపోయిందంటే నేను నమ్మను. వాడైతే డ్యామేజ్ కూడా చేసింటాడు, దొంగన కొడుకు చెప్తుంటాడు అలా. అట్లా నేనైతే వచ్చి కవర్ వేస్తాను చెప్పి నా షార్ట్ గన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంక ఇచ్చేసాడు మనకు షార్ట్ గన్ అయితే. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు ఎనిమిస్ లేరు అనుకుంటున్నాను. ఫ్రీ కిల్ గైస్, ఫ్రీ కిల్ వచ్చింది. లూట్ బాక్స్ అడ్డం ఉంది గైస్. నేనైతే వాడు ఫ్రీ కిల్ అనుకున్నాను, వాడు నాకైనా అనుకున్నాను. వాడేంది గైస్ ఓపెన్లో కూర్చొని కొడుతున్నాడు. అమ్మా ఇలా కూడా ఆడతారా గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి ఎవడో గ్లైడర్ వేసుకొని వెళ్తున్నాడు సైడ్ సైడ్. అదిగోండి గ్లైడర్ వేసుకొని వెళ్తున్నాడు. పడుతుందని చూసాను బట్టే పడలేదనమాట. స్కోపించుకోవడం ట్రై చేశాడు, పడితే రేంజ్ దాటిపోయాడు. నాకైతే కనిపించట్లేదు. ఓకే ఇంకా లాస్ట్ 32 కింద నుంచి పైన వాడు నాకే అయిపోయి ఫ్రెండ్ వాడు ఎవడు దిగుతున్నాడు గాల్లో. ఈ అమ్మ ఇంతమంది ఎవరికి మళ్ళీ మా ఫ్రెండ్ ఓడి అమ్మ 7 kills కొట్టాం వేసి మనం. ఇక్కడ చూసుకుంటే ఫుల్ మొత్తం చుట్టుపక్కల మొత్తం ఎన్నిస్తున్నారు. వాడు నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. రివైకి అయితే వెళ్దాము అనుకుంటారా, మరి బయటికి వెళ్తే చెక్ చేస్తారేమో వీళ్ళు. చూడాలి రివైవ్ ఇవ్వగలనా లేదా అనేది. ఇటు సైడ్ ఎవడో ఉన్నాడు. వీడియో వచ్చాడు ఏంటి బాయ్. నా కొడుకులు ఎక్కడున్నాడు కనపడట్లేదు వేసి కొట్టేస్తున్నారు. ముందు అయితే హీల్ వేసేసుకొని రివైవ్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే వెళ్ళాలి రివైవ్కి, లేదంటే ఇంకా చచ్చిపోతాం మనమైతే.
ఓకే. ఒరేరేరే! బ్రో గ్లోవాల్ ఏసిన బ్రో నేను. అయినా చచ్చిపోయినా. ఓకే. సైట్ నుంచి కొట్టాడు దొంగ నా కొడుకు. ఓకే. మ్యాచ్ అయితే పోయిందనమాట.